టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని తెలుస్తుంది. గాయం కారణంగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మధ్యలోనే మైదానాన్ని వీడిన బుమ్రా ఆ మ్యాచ్లో మళ్లీ బరిలోకి దిగలేదు. దీంతో కొన్నాళ్లు ఎన్సీఏలోని పునరావాసంలో ఉండనున్నాడని సమాచారం. అయితే అతడు ఎప్పటి కోలుకుంటాడనే దానిపై క్లారిటీ లేదు. ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్లకు అతన్ని ఎంపిక చేయలేదు. వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పేస్ బౌలర్ బరిలోకి దిగుతాడా లేదా అనే దానిపై అనుమానం వ్యక్తమవుతుంది. అతడు మెగా టోర్నీలో ఆడడని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దయచేసి ఆ మాటలు నమ్మవద్దని ఫ్యాన్స్ను కోరాడు. గాయం వార్తలపై బుమ్రా రియాక్ట్ అయ్యాడు. తనకు ఇంజురీ అయిందని జరుగుతున్న ప్రచారంపై అతడు క్లారిటీ ఇచ్చాడు. తన హెల్త్ మీద తప్పుడు ప్రచారం జరుగుతుందని స్పష్టం చేశాడు. అదంతా నిరాధార ప్రచారమని అసలు నమ్మొద్దని పేర్కొన్నాడు. ఇలాంటి రూమర్స్ నవ్వు తెప్పిస్తాయని ట్వీట్ చేశాడు. కాగా బుమ్రా త్వరలోనే ఎన్సీఏకి వెళ్తాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. తొలుత తీసిన రిపోర్ట్లో అతనికి ఫ్రాక్చర్ అవ్వలేదని తేలిందని, కానీ తర్వాత మాత్రం వెన్నులో వాపు ఏర్పడినట్లు వచ్చిందని వినిపిస్తుంది. వచ్చే 3 వారాల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా పునరావాసంలో ఉంటాడని సమాచారం. మెడికల్ టీం పర్యవేక్షణలో అతను రికవర్ అవుతాడని తెలుస్తుంది. అతన్ని ఎన్సీఏ బృందం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారట. కోలుకున్న తర్వాత 1-2 మ్యాచ్లు ఆడిస్తారట. అందులో బౌలింగ్ చేసే తీరు, రన్అప్, ఫిట్నెస్ అంచనా వేసాకే క్లియరెన్స్ ఇవ్వాలా వద్దా అనే దానిపై డిసైడ్ అవుతారని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడడం భారత్కు కీలకం. కానీ ఆ టోర్నీ కోసమని పిట్టుగా లేకున్నా బరిలోకి దింపితే మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ మళ్లీ వాపు మొదలై పాతగాయలు తిరగబెట్టినా అతని కెరీర్ డేంజర్లో పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.